చేస్తే తప్పేందంటే నాకే బాధ అనిపిస్తుంది జున్ను కాదు. సరే సారీ చెప్తాను జున్ను నిజంగా. ఆ రోజు ఒకవేళ వీడు నన్ను వదిలేసిండు నా డిప్రెషన్ లో, నేను కూడా ఒకవేళ నిజంగానే చనిపోతే అర్థం చేసుకో. నీకు దండం పెడతాను పంపించేసి. నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ. పిచ్చి పిచ్చి అని చెప్పు. అన్న వద్దన్న ప్లీజ్ అన్న, నేనే కాలు పట్టుకుంటా. నాకు ఇట్లాంటి వాడు వద్దన్న నా లైఫ్ లా. అరే వద్దురా వద్దు. నీకే గాయం అయితే నాలో బాధే చేరి కోపం తెప్పించిందే. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అలా తమిళస్ మీకు అర్థమై ఉండాలి. సో ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఈ టైంలో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద రీజన్. ఇద్దరికి అసలు సోను చున్నుకి ఏమైంది, శ్రీయన్ ఏం చేస్తున్నావు, రిషన్ ఏం చేస్తున్నావు కమెంట్లు అని చెప్పి చాలా మంది అన్నారు. సో నేనున్న బిజీలో కూడా నేను పట్టించుకోలేకపోయిందంటే చూస్తున్నా సొంతగా మాట్లాడుతున్నా, జునుతునుగా మాట్లాడుతున్నా. సో అక్కడ టైం రాలేదు. ఈరోజు మేము బయటికి క్రికెట్ ఆడడానికి వెళ్ళి అసలు ఏమైంది రా సోను, ఇంత అసలు ఈ పరిస్థితి ఏంది, వర్క్ తీసుకొస్తున్నాం, అమ్మాయి ఏడుస్తుంది, జున్నుకు కూడా హెల్త్ బాగాలేదన్నమాట. అందుకే మనం మీరు లాస్ట్ ఇయర్లో కూడా చూసిండొచ్చు, నేను ఇందాక చెక్ చేసిన వీడియోస్ కూడా. సో ఫీవర్ వచ్చి హాస్పిటల్లో పడిపోయింది అమ్మాయి వీడి వల్ల. ఇంకా జున్ను తెలియదు నీ కెమెరా ఎందుకు పెట్టిన అనేది. సో నాతో వాడు చెప్పడం కదా సగం సగం ఒకటేసారి మీతో చెప్తాడు. అరే తమాషాలు చేయకుండా అసలు జరిగింది తిరగదు ఏమేమి చెప్పు అన్న. అందరికైతే నేను ఒకటి చెప్తా అన్న, అందరికీ కాలు మొక్కి దండం చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్కి అందరికీ. ప్లీజ్ సారీ అందరికీ నేను ఇట్లా చేస్తున్నందుకు. మీరు నన్ను ఎవ్వరు ఎప్పుడు ఇట్లా అనుకోవద్దు, అసలు మేము ఎప్పుడు చేయలేము. సో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా స్కూల్లో నా ఫ్రెండ్స్ అంటే మొన్న మా ఫ్రెండ్కి ఇట్లనే జరిగిందనమాట. ఒక అమ్మాయికి ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే బేసిక్గా ఏంటంటే ఈ అటెంప్ట్ వీళ్ళు చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అనమాట. అమ్మాయికి ఏజ్ లేదు, బిలో 20 years ఉంది అమ్మాయి, అంటే ఆల్మోస్ట్ 19 అట్లా ఉందనమాట. ఆ అమ్మాయి తెలియని ఏజ్లో సేమ్ ఇలానే వేరే వాళ్ళ లవ్లో ఎంటర్ అయ్యి అమ్మాయి చనిపోయింది అనమాట. సేమ్ ఇట్లనే సో చనిపోయింది అనమాట. సో వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం ఇది ఇలా ఇద్దరు తీసుకున్న అటెంప్ట్ అనమాట. ఇది చూపించిన అన్న. బట్ నా తప్పు నేను ఏం చేసిన అంటే వేరే అమ్మాయిలు ఎవరు లేకుండా అన్న, కానీ గాయత్రి ధైర్యం చేసింది అన్న. జిన్ను గాయత్రి నచ్చదు నాకు తెలుసు అది. బట్ ఏంటంటే నేను అమ్మాయిని మెచ్చుకోవాలన్నా, తిను చాలా సపోర్ట్ చేసింది నాకు ఆ విషయంలో. బేసిక్గా అసలు ఇలాంటి అటెంప్ట్స్ ఇస్తున్నట్టే కూడా ఎవ్వరు అసలు యాక్సెప్ట్ చేయరు. కానీ గాయత్రి నువ్వు చాలా గ్రేట్, ఎంత యాక్సెప్ట్ చేసినావు. బట్ ఇక్కడ ఏంటంటే జున్ను కూడా చాలా బాధపడుతుంది. సో మీకు తెలుసు కదా, ఒక్క మాట పోనీ పబ్లిక్ కన్నా మీరు చెప్పి చేసాను ఇలాంటి ఒక కంటెంట్ చేస్తామని చెప్పి చేసేది. పబ్లిక్కి చెప్తాం అనుకున్నా ఆ రియాక్షన్స్ రావన్నా, ఓపెన్ చెప్తున్నా. సో అంత పబ్లిక్ అంత రియాలిటీగా అనుకోవాలని చెప్పేసి అట్లా నువ్వు రియాక్షన్ చూడాలా. రియల్ లైఫ్ లో జరుగుతుంది. ఇప్పుడు నన్ను ఎట్లా తిరుగుతుర్రు నిజంగా. సో అట్లా ఆ ముంగడలో కూడా అదే సిచ్యువేషన్. వాడు ఉన్నాడా, బతికి ఉన్నాడా? వాడు బతుకుండు, అమ్మాయి చచ్చిపోయింది. అమ్మాయి చచ్చిపోయింది. మమ్మల్ని వంతు ఏం మాట్లాడలేకపోయినా మీరు ఏం మాట్లాడలేకపోయినామో. వాడు ఇప్పుడు దొరుకుతలే ప్రెజెంట్ చెప్పాలంటే. వాడైతే వెళ్ళిపోయిండు. మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఎత్తుకుతారు. వాడు ఏడున్నాడు తెలియదు. కానీ నేను కంటెంట్ నిజంగా చెప్తున్నా, సేమ్ ఇట్లనే వాడు చెప్పిన స్టోరీ నాకు. ఆ పిల్ల చెప్పిన స్టోరీ కూడా ఇంకా ఉంది. కానీ ఈమె హెల్త్ పాడైపోతుంది, ఈమె ఎక్కడేమైపోతుందా అని చెప్పి నేను వీడికి ఆపేసిన అన్న. నేను అందుకోసం నీకు వచ్చి చెప్పిన భయపడి ఇట్లా అవుతుందని చెప్పి, మీరు అందరు నన్ను తిడుతున్నారని చెప్పి. సో నేను అందరికైతే సారీ చెప్తాను. మా సబ్స్క్రైబర్స్ సారీ చెప్పి పిచ్చేసి అని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఒక మంచి అటెంప్ట్. నాకు తర్వాత ఫస్ట్ నాకు చాలా కోపం వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. తర్వాత అర్థమైంది అనమాట. సో ఒక అమ్మాయికి రియల్గా ఒక అమ్మాయికి జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ ఈరోజు నా చెల్లె బాధపడుతుంది, రేపు పొద్దున చనిపోయిన అమ్మాయి అన్న చెల్లెలు ఎట్లా బాధపడుతుందో తెలియదు మనకి. సో ఈ ఫస్ట్ ఈ వీడియోస్ మ్యాక్సిమం చాలా మంది అమ్మాయిలు చూస్తారు అనుకుంటా.
బిలో 19 years 20 years ఉన్న అమ్మాయిలకు చెప్తున్నా, మీరు లవ్ చేసి ఇంకొక అబ్బాయి లైఫ్లోకి పోయి పిచ్చి పిచ్చి కథలు ఏం పడవద్దు. అండ్ బేసిక్గా ఏజ్ లవ్ అనేది తప్పు నన్ను అడిగితే మాత్రం. సో మేము ఎన్ని చేసినా ఏం చేసినా ఒక దాని ఒక పర్పస్ ఉంటుంది, లేదా మంచి చెడు ఉంటుంది. ఒక నిజంగా లవ్ చేస్తే ఇంట్లో చెప్పుకోండి, చేసుకోండి, పెళ్లి చేసుకుని అంతే. కానీ పాపం ఈరోజు ఒక అమ్మాయి చనిపోయింది, నాకే చాలా బాధ అనిపిస్తుంది. బేసిక్గా చాలా పెద్ద స్టోరీ. అమ్మాయి గురించి ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన, వాళ్ళు ఊరు గురించి ఫోన్ చేసిన, నాకే బాధ అనిపిస్తుంది. జున్ను కాదు సరే ఆమె చనిపోయింది, సారీ చెప్తాను నిజంగా. అన్న ప్లీజ్ దూరం పొమ్మనన్న. నేను జున్ను కాదన్నా సరే, ఇప్పుడు నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు ఒకవేళ వీడు నన్ను వదిలేసిండు అన్న డిప్రెషన్లో, నేను కూడా ఒకవేళ నిజంగానే చనిపోతే అప్పుడు ఇంకో అమ్మాయితో వీడియో కొట్టి జిన్ను ఇట్లా చనిపోయిందని వీడియో కొట్టినా అని చెప్తావా? ఏం చెప్పా మరి ఇప్పుడు నేను అందుకోసం అది ఓపెన్ చెప్తున్నాను. వద్దు సోను ప్లీజ్, నీకు దండం పెడతా అన్న ప్లీజ్ అన్న, వద్దన్నా అన్న చెప్పన్నా, సారీ చెప్పు అన్న, వద్దన్న ప్లీజ్ అన్న, నేనే నీ కాలు పట్టుకుంటా. నాకు ఇట్లాంటి వాడు వద్దన్న నా లైఫ్ లా. నిజమే అక్క, ఇదంతా అమ్మాయి కోసమే చేస్తాను. ఇద్దరిని మాట్లాడకమని చెప్పన్నా. నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఇంత సఫర్ అవ్వలేదు సోను. ప్లీజ్ సోను, ప్లీజ్ సోను అర్థం చేసుకో ప్లీజ్ అన్న. ఇక్కడ సఫర్ అయింది నేను, బాధపడ్డది నేను, రాత్రంతా ఏడ్చింది నేను, నువ్వు కాదు. అరే ప్లీజ్ రా సోను, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే నువ్వు నన్ను వదిలేయొద్దని నేను కాలు కూడా పట్టుకున్నారా. నెక్స్ట్ టైం కానీ పిచ్చి పిచ్చి అని చెప్పు. ఇంకోసారి చేయను, నీ కాలు మొక్కుతా ప్లీజ్ కన్నా. నాకు అన్న ప్లీజ్ అన్న, అర్థం చేసుకో. జున్ను ఏడవద్దే, వద్దన్నాను. ఆ పిల్లకి హెల్త్ బాగాలేదు, ఏడవకి ఇప్పటికి హెల్త్ బాగా ఏడవద్దు. అందరం లేమా చెప్పన్నా, ఎప్పుడు ఇట్లా వేయాలన్నా ఇంకోసారి చెప్తున్నా. చేస్తే తప్పేందంటే ఈ అటెంప్ట్కి రియల్గా ఫీల్ అవ్వాలి పబ్లిక్ అన్నా సరే, ఇంకోనా సరే రియల్గా ఫీల్ అవ్వని చెప్పేసి రియల్గా చేసిండు. ఒక మాట లేదు రా నాయన ఇట్లా నిజంగా ఇట్లా జరిగిందని చెప్పి చేసి చూపించినా ఇంకోలా ఉంటుండేనేమో. వాడు వీళ్ళు చేసిన పెద్ద తప్ప అంటే ఇదనమాట. జిన్ను రే అర్థం చేసుకో కన్నా, మాట్లాడుతూ వద్దన్నవాడు ప్లీజ్ అన్న, నీకు దండం పెడతాను పంపించేసి. నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ. అర్థం చేసుకోమన్నా. నేను మళ్ళీ నా లైఫ్ లో నేను ఇంత బాధపడలేదు. ప్లీజ్ నాన్న సారీ, అమ్మ సారీ. ఏడవకు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? వద్దేంది వద్దు. నాకు వీడి వల్ల లవ్ అంటేనే భయం వస్తుందన్న. ప్లీజ్ అన్న, చూస్తురు కాదు ఎంత బాధపడుతుంది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఇంకా జున్నుకి ఏమైతే చూసుకొని ఉన్నాం. కాకపోతే అక్కడ అమ్మాయి చనిపోయింది, నా కొడుకు ఎక్కడ తిరుగుతున్నా తెలియదు. కానీ పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఫ్యామిలీ కూడా తెలుసా ఇట్లా మీరు ఇట్లా వీడియోస్ చేస్తారు అమ్మాయి కోసమని చెప్పి చేసినాం. అందరినీ ముంగడ తీసుకొద్దాం అనుకున్నాం, కానీ మరి ఇప్పుడు సిచ్యువేషన్ బాగా తీసుకొని రావద్దని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు. చెప్పినాం ఇట్లా ఇట్లా చేస్తామంటే సపోర్ట్ చేసి చెప్పు, మళ్ళీ ఎంక్వైరీ చేస్తా. చెయ్యన్నా 100% చెయ్యను. మీ ఇట్లా మీ పిల్లది ఇట్లా చేసి ఇట్లా బ్యానర్ కూడా వేస్తామని చెప్పి చెప్తే వద్దన్నారు వాళ్ళు. ఎందుకు మళ్ళీ ఇప్పటికే చాలా బాధపడతారు అన్న, వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతా అంటారు. చూసిన బిల్ల షవర్ అవుతుంది. ప్లీజ్ ఇంకెప్పుడు చెయ్యో ఇట్లా. వద్దన్నవాడు ప్లీజ్ అన్న, నాకు వద్దన్నవాడు ప్లీజ్ కన్నా, నాకు వద్దు. చెప్పు అర్థం చేసుకోవాలి జున్ను బాధ కూడా. కాకపోతే ఏంటంటే నాకు అర్థమైంది జున్ను బాధ ఎంత ఏడుస్తున్నా. నాకు బేసిక్గా జున్ను బాధ కంటే ఫస్ట్ అమ్మాయి పెయిన్ నాకు ఎక్కువ దగ్గరికి టచ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నా చెల్లెనే జున్నువే ఉంది ఇక్కడ, ఇంకా అక్కడ ఎవరు చూసుకుని అక్కడ ఇంకెవరు లేదు నాకు తెలియదు. కానీ
ఇప్పుడు బతుకున్న ఏమైనా తెలుస్తుంటే ఒక అమ్మాయి ఇంకా చనిపోయింది. కాకపోతే వీళ్ళు చేసిన అటెంప్ట్లో జున్నుకి మన ఉంటే పరిస్థితి మంచిది లేకపోతుండే. సో ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేవు, నువ్వు ఏ ప్రాబ్లం నువ్వు లేదు. నువ్వు జస్ట్ ఒక అటెంప్ట్ చేసిరు ఒక అమ్మాయి కోసం, అది మంచికే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు పబ్లిక్ అని చెప్పాల్సింది ఒక జున్ను ఒక మాట చెప్పి మరి చేస్తే ఇంకో లాభం ఉంటుంటేనేమో. కాకపోతే మీరు చేసిన ఒక చిన్న తప్పుకి ఇప్పుడు జున్ను ఎంత బాధ అవుతుంది చూడు. జున్ను వాళ్ళ వీడియో నిజంగా పేరెంట్స్ వాళ్ళ వీడియోలు చూసినా కానీ ఫస్ట్ నేను చెప్తాం అనుకున్నా, బట్ రియాక్షన్ రాదని చెప్పి నాకు అర్థమైంది అన్న. నిజంగా చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు ఈ రియాక్షన్ చూస్తే నాకు ఏం అర్థమవుతుంది తెలుసా, ఒక్కొక్క పబ్లిక్ అంటే ఒక రిలేషన్ని ఎంత అంటే మన టీంని కాకుండా ఏ రిలేషన్ అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని విడిపోతే ఇంకొక అమ్మాయి లైఫ్లోకి వస్తే దానికి ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఇవ్వాలా అట్లా ఇస్తారు అన్న. నేను అదే నేర్చుకోను నిజంగా చెప్తున్నా. వాళ్ళ గురించి నేను చేసిన ఏడవద్దు చెప్పలే, నేను చెప్పండి తప్పదు ఒకటే అన్న. జున్ను ఏడవద్దు జున్ను ప్లీజ్ కానీ అర్థం చేసుకో. నీకు ఎప్పుడు ప్రాబ్లం అర్థమైందిగా, ప్రాబ్లం అర్థమైందిగా నీకు. ప్లీజ్ కానీ అర్థమైంది కానీ నాకు వీడు వద్దన్నా. వాడు మంచిగానే చేసిండు కానీ నాకు వీడు వద్దన్నా నా లైఫ్ లో. అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న చెప్పన్న వాడికి అన్న, ప్లీజ్ అన్న చెప్పు అన్న. ఎందుకే కన్నా మమ్మీ వీడియో చూస్తే మమ్మీ కూడా బాధపడుతుంది కన్నా. మీ మమ్మీ బాధపడుతుంది, అందరు పేరెంట్స్ని బాధ పెట్టలేను కన్నా. ఇప్పటికే బాధపడుతున్నారు. నేను చేసిన తప్పు ఒప్పుకుంటా కానీ నేను జస్ట్ మెసేజ్ చేద్దామనుకున్నా, సోషల్ మెసేజ్. కానీ అది ఇంత దాకా వస్తుందో నాకు తెలియదు. సోషల్ మెసేజ్ కోసం చేసిండు నా బంగారం. సోషల్ మెసేజ్ కోసం చేసిండు. ఏడవద్దు ఏడవద్దు, కూర్చో 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 కూర్చో. ఎంత బాగాలేదు ఏడవద్దు. జున్ను అర్థం చేసుకో ఇవన్నీ కూడా. వద్దన్నా నాకు ప్లీజ్ నాన్న, ఇంకెప్పుడు తప్పు చేయదు. నేను తప్పు చేయాలంటే అన్న నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఇది సెకండ్ టైం అన్న వీడు చేసింది, ఫస్ట్ టైం కూడా కాదు, సెకండ్ టైం అన్న. నేను ఇంకెందుకన్నా బతుకుండి నాకు అర్థం కాదు వీడు ఇట్లా చేసే వాటికి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎంత సఫర్ అవుతుందో పబ్లిక్ కి తెలియజేద్దామని అక్క. అవును, నాకు దానికి ప్రాబ్లం లేదు. సరే వీడు మంచి పని చేసిండు అన్న, నేను వీడి కాళ్ళు మొక్కినా అన్నీ చేస్తాను అయినా సరే దగ్గర రాలేడు వీడు. అర్థం చేసుకోకన్నా, ఇంకోసారి చేయనా ప్లీజ్ మమ్మ. నువ్వు బాధ పెట్టలేను కన్నా, నన్ను నువ్వు బాధ పెట్టిన ఇంకోసారి. అన్న నేను ఇంకోసారి నేను ఆ మనుషులను చూపించలేను అన్న. పిచ్చిలు వేస్తుంది తెలుసా, అప్పుడప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా అన్న. నాకు నా లైఫ్ నాకు కూడా అర్థమవుతలేదు కానీ నీ కాలు మొక్కుతా. నన్ను సోను ప్లీజ్, సోను వద్దు, సోను ప్లీజ్, సోను నీకు దండం పెడతా, వద్దు సోను ప్లీజ్, సోను ప్లీజ్ కన్నా, సోను ప్లీజ్, సోను వద్దు, సోను నన్ను కాలు పట్టుకోకు సోను. అరే లేవు సోను ప్లీజ్, సోను వద్దు, సోను ప్లీజ్, సోను నేనే నీకు దండం పెడతా. ప్లీజ్ రా, నా దగ్గరికి రాకురా, నువ్వు లేకుండా నా లైఫ్ నా చాలా హ్యాపీగా ఉన్నారా, ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, వద్దురా వద్దు, నాకు నువ్వు వద్దు. అరే వద్దురా, నాకు వద్దు. నీకే గాయం అయితే నాలో బాధే చేరి కోపం తెప్పించిందే నా వద్దు, నాకు నువ్వు. ఇంకోసారి చేయను కన్నా, అర్థం చేసుకోకన్నా ప్లీజ్. నీ కాలు మొక్కుతా కన్నా ప్లీజ్ కన్నా. ఏడవకో పిచ్చాబే, ఆ పిల్ల ఏడుస్తుంది ఏడుస్తున్న అప్పటికి ఇప్పటికి వెళ్తూ బాగాలేదు. ఇంకెప్పుడు చేయను, తప్పు ఇట్లా చేసినా చెప్తా అన్న, ఏమైనా చెప్పేస్తా అన్న అందరికి.